మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో నిన్న జరిగిన సభ విజయవంతమైంది. సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన చీరాల నియోజకవర్గంలో 2024 జరగబోయే ఎన్నికల్లో అభ్యర్థికి స్థానిక బీసీ స్థానికులకి ఇవ్వాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో సభ పెట్టడం జరిగింది. సో మన కాన్స్టిట్యున్సీలో అందరూ మన బీసీ కులాలన్నీ కలిపి 1,63,000 మంది ఉన్నప్పుడు పర్సంటేజ్ లెక్కలో వస్తే మనం 78% ఉన్నామండి మన చీరాల కాన్స్టిట్యున్సీలో. అందువల్ల ఈసారి సామాజిక దృష్ట్యా అన్ని కులాలు కలిపి మత్స్యకారులు కానివ్వండి, చేనేతలు కానివ్వండి, యాదవులు కానివ్వండి, కమ్మర, కుమ్మర, వడ్డెర, ఈ అందరికి కూడా ఒకే నినాదం కాన్స్టిట్యున్సీలో ఈసారి 24 ఎన్నికల్లో బీసీలకి అది స్థానికులకే సీట్ ఇవ్వాలని చెప్పేసి మన స్థానిక ప్రజలు కానివ్వండి, బీసీ సంఘాలు అన్ని కూడా ఏకధాటిగా ఒకే మాట మీద నుండి నిన్న సభ విజయవంతం చేయడం జరిగింది. వక్తలు కూడా చాలా బాగా మాట్లాడారు ఈ సభ గురించి. మన ముఖ్య ఉద్దేశాలు ఏంటి, మనం ముందుకు ఎట్లా నడవాలి, అందరూ ముఖ్యంగా మన చీరాల నియోజకవర్గంలో ఉన్న సమస్యలతో పోరాడి, అదేవిధంగా మత్స్యకారులు కానివ్వండి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వస్తూ ఉన్నారు. గత సంవత్సరం నుంచి కూడా మన చీరాల నియోజకవర్గంలో చేనేతలు దాదాపుగా 500 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దానికి మన స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, ప్రజాప్రతినిధులు గారు ఎవరు పోయి కూడా వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏమి నష్టపరిహారం కూడా ఏమి చేయలేకపోయారు. అదే మన బీసీ కులాలో మనకు సంబంధించిన వ్యక్తి ఉంటే వాళ్ళకి పోయి వాళ్ళకి అన్ని విధాల సౌకర్యం కల్పించేవాడు. దాని నుంచి ఈసారి 24లో మన బీసీ కులానికి సంబంధించిన వ్యక్తినే ఎవరైనా కానివ్వండి, ప్రతిపక్షం కానివ్వండి, అధికార పక్షం కానివ్వండి, ఎవరైనా బీసీ కులాలకి బీసీలకి మాత్రమే సీట్ ఇవ్వాలని చెప్పేసి మీ సుమన్ టీవీ మూలంగా అందరికీ కూడా ప్రతినిధిగా నేను వేడుకుంటున్నాను. మార్చి 15వ తారీఖు లోపల సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. అంటే ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను మనం పరిశీలిస్తే కుల ప్రేరిత రాజకీయాలు, రాజకీయ పెట్టుబడి రాజకీయాలు, హింసాత్మక రాజకీయాలు, ఈ మూడు కలగలిపి వస్తున్న విషయాన్ని ప్రజలకు మనం అర్థం చేయించాల్సిన ప్రత్యేక పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం రూపొందించబడినటువంటి చట్టాలు కానీ, అంటే సివిల్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ అనేవి లేకుండా రాజ్యంలో పరిపాలనలో ఎవరుంటారో వాళ్ళ ఇష్టారాజ్యంగా జరుగుతున్నటువంటి ప్రత్యేక స్థితిని మనం గుర్తిస్తే, రాజ్యాధికారంలో ఏ కులాలు ఉన్నాయని కానీ, రాజ్యాధికారం కోసం ఏ వర్గాలు కులాలు కొట్లాడుకుంటున్నాయి అన్నది ఆలోచిస్తే, బీసీ కులాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కులాలకి వాళ్ళ మనుగడ లేనటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో చీరాల నియోజకవర్గంలో స్థానిక బీసీలకు మాత్రమే టికెట్ కేటాయించాలని చెప్పేసి మేము ఒక డిమాండ్ని ప్రజల ముందు ఉంచాం. అంటే స్థానిక బీసీలకు మాత్రమే అని మనం భావించటంలో కానీ, ఆ డిమాండ్ని ప్రజల ముందు ఉంచడంలో కానీ మా ఉద్దేశం ఏంటంటే, అనేక మంది 100 కోట్ల రూపాయలు ఇతర అనేక రకాల వ్యాపారాల్లో, వాణిజ్య రంగాల్లో రాణించినటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళకి రాజకీయ పదవులు అవసరం అయ్యి ఉన్నాయి. వాళ్ళు 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు అంటే లెక్క లేకుండా పెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ చీరాలలో 175% పైగా ఉన్నటువంటి బీసీ కులాలు, మైనారిటీ బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీ, అలానే ఇక్కడ ఓరుగంటి రెడ్డి క్యాస్టు ప్రముఖంగా దాదాపు 13,000 ఓట్లు ఉన్నటువంటి కులం, నాయుడు కులం, బలిజ కులం, వడ్డెర్లు, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న వృత్తులు చేసుకుని ఏదో ఒక కార్పెంటర్ వర్క్, బేల్దారి పనో, లేకపోతే చేనేత రంగానికి సంబంధించిన ఉపవృత్తులు, వ్యవసాయ రంగంలోనూ కూలీలుగాను జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఇంతమంది జనాభా కలిగి వెనకబడిన వర్గాలుగా ఉండి, దళితులుగా ఉండి, వీళ్ళకి ప్రాతినిధ్యం వహించి వీళ్ళ సమస్యల్ని అసెంబ్లీలో ప్రతిబింబించేటటువంటి నాయకత్వం కావాలనేది మా అసలు ఉద్దేశం. అంటే కేవలం మేము స్థానిక బీసీ అన్న దాంట్లో దాని వెనకనున్నటువంటి విషయం ఏంటంటే, ఒక ప్రజాస్వామిక వాదులుగా ప్రజల సమస్యల్ని అసెంబ్లీ కేంద్రంగా ప్రతిబింబించేటటువంటి నాయకత్వం కావాలి అని చెప్పడం మా ఉద్దేశం. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాం. అందుకే ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా స్థానిక బీసీలకు ఇవ్వాలి, స్థానిక బీసీల్లో మేము ఏ ఒక్క కులానికో ప్రత్యేకించి చెప్పటం లేదు, అత్యధిక జనాభా ఉన్నటువంటి చేనేత రంగానికి ఇస్తే సంతోషపడతాం, లేకపోయినప్పటికీ ఏ బీసీకి ఇచ్చినా కూడా మేము మా మద్దతుని తెలియజేసి గెలిపించేదానికి ప్రయత్నం చేస్తాం.
లేదు అనుకుంటే మరి దాన్ని ఏం చేయాలి ఏంటి అనేదాన్ని కూడా మేము స్థానిక బీసీలు ఎవరైతే ఉత్సాహంగా ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజాస్వామిక విలువలతో ఇక్కడున్నటువంటి సమస్యల్ని దాన్ని ప్రతిబింబించేటటువంటి గొంతుకగా వ్యవహరిస్తానికి సిద్ధపడతారో వాళ్ళకు మద్దతు ఇవ్వటం అనేది మా కార్యక్రమంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఎవరైతే రాజకీయంలో ఉండి ఆయా రాజకీయ పార్టీలలో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ చెప్పేది కూడా ముందు మీరు ఈ ప్రజాస్వామిక విలువలతో కూడిన లక్షణాలని పొందుపరుచుకోండి. ఆ లక్షణాలు లేకుండా మీరు ముందుకు వచ్చినా ప్రజలు మిమ్మల్ని స్వీకరించరు, ఆమోదించరు అనేది ఒక హెచ్చరికగానే మేము చెప్తున్నాం. అది అలవాటు కావాలి. ఈ ఈ విధమైన చర్యల ద్వారా చీరాల నియోజకవర్గంలోని యొక్క ప్రజలు ప్రజాస్వామికవాదుల యొక్క ఆలోచనని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల కుమ్ములాటగా జరుగుతున్న రాజకీయ వాతావరణంలో జరిగే ఎన్నికలకి ఒక ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించే విధంగా ఆదర్శప్రాయంగా ఎన్నికలు జరగాలి. దానికి చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, అగ్రవర్ణాల పేదలు అందరూ కూడా సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తాం.